దేవుని నామం పేరట మీ అందరికీ నా వందనాలు. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతూ ఉన్నానండి. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన నేటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం ఇప్పుడు మనం చదువుకుందాం. బంధకముల్లో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేటి దినమున దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మనము విని మరి గ్రహించిన వారమైతే నేటి దినమున దేవుడు మనందరితో ఒక మాటను సెలవిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. ఆ మాట, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా. హల్లెలూయా. అవునండి, మనము వెళుచున్నటువంటి మార్గంలో కానివ్వండి, మనం అనుకున్నటువంటి పనిలో కానివ్వండి, మనకున్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, మనము చుట్టబడి ఉన్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు, బంధకములలో ఉండి కూడా మరి మనము దేవుని మీద ఆధారపడిన వారమైతే, హల్లెలూయా, అవునండి, విశ్వాసం ఉంటే గనక ఎలాంటి పరిస్థితి కూడా దేవుడి నుంచి మనల్ని వేరు చేయలేదు. మరి చాలామంది ఈ లోకంలో విశ్వసిస్తున్నాము అని అంటూనే లోకంలో పడిపోయిన వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను దూరపరుచుకున్న వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమకు దూరమైపోయిన వారిని మనము అనేక మందిని చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నీకున్న బంధకాలను నీవు పట్టించుకోకుండా, నీకున్న పరిస్థితులు నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే, ఈ లోకంలో ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా నీ జీవితంలో కనబడుతూ ఉన్నప్పటికీ కూడా, నన్ను ఈ దేవుని ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడూ లేడు అన్నట్లుగా మరి నీ జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నావు, దేవుని యొక్క సహవాసంలో నిలబెట్టుకుంటూ ఉన్నావు. నాకు ఆధారము నా దేవుడే, నన్ను సృష్టించిన సృష్టికర్త ద్వారా తప్ప మరి దేని వలనను నేను ఈ బంధకముల నుంచి బయటికి రాలేను. నీ నిరీక్షణ గొప్పది. హల్లెలూయా. అన్నాడు మరి నీ విశ్వాసము గొప్పది అని ఆ యొక్క స్త్రీతో దేవుడు చెప్పినట్లుగా ఈరోజు మరి నీతో నాతో మరి మనందరితో మరి వాక్యము చూస్తున్నటువంటి మీ అందరితో దేవుడు గొప్ప మాటను సెలవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆ మాట, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేశానని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. బంధకముల్లో ఉండి మరి నిరీక్షణ అనే మరి ఆ యొక్క సిచ్యువేషన్ అనేది మీ జీవితంలో లేదండి. ఎందుకంటే నిరీక్షించడానికి ఎక్కడా హోప్ లేదు, కానీ మీ హోప్ దేవుడే అని చెప్పి, మీ హోప్ యేసే, మీ యొక్క ఆశ యేసే, మీ యొక్క మరి భవిష్యత్ యేసే అని చెప్పి ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉన్నారో, ఏం చేస్తావో చేయి ప్రభా, నేనేమైపోయినా పర్వాలేదు, నీవు నాతో ఉంటే చాలు అని ఎవరైతే దేవునిలో మీరు మీ యొక్క హృదయాన్ని ఉల్లసింప చేసుకుంటున్నారో, మీకున్న పరిస్థితులకు మీరు లోబడకుండా, మీకున్న బంధకాలకి పడిపోకుండా దేవుని వైపు చూడగలుగుతున్నారు. నేటి దినమున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నటువంటి మాట, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. హల్లెలూయా. గడిచిన దినాల్లో మేము ఇలా ఉండేవాళ్ళమండి, ఇలా పరిస్థితులు ఉండేవండి, మేము చాలా చక్కగా బ్రతికిన వారమండి. మరి దేవుళ్ళలోకి వచ్చామండి, దేవుడి విశ్వాసంలోకి వచ్చాం, దేవుడు అంటే గుర్తెరిగాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవునిలో ఎదుగుతున్నాం, బలపడుతున్నాం. కానీ మరి ఈ లోకంలో మేము బలహీనపడిపోతున్నామండి. ఒక మరి ఆర్థిక విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలోనే కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మేము బలహీనపడిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడవద్దు. అవేవి నీకు ఎంత మాత్రము హాని చేయవు. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఎంతకాలము నేర్పించాడు. నీకు చెప్పవలసినటువంటి లెసన్స్ అన్నీ కూడా నీకు నాకు చెప్పాడు. అయితే ఈ దినమని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు యోబును కూడా మరి దేవుడు కొంత పర్మిషన్ ఇస్తేనే కదండి సాతాను చేయగలిగింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మరి మన అందరి జీవితంలో సాతాను యొక్క ప్రయత్నాలన్నీ ముగియబడ్డాయి. సాతాను యొక్క మరి సాతాను
సాతాను వాడి చేతిలో బందీగా ఉంచుకున్న నీ జీవితాన్ని దేవుడు చెప్తున్నాడు, విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు నేటి దినాన. హల్లెలూయా. అది ఆర్థిక భారమైనా, మరి కోర్టు సమస్యలైనా, మరి ఆరోగ్య సమస్యలైనా, ఇంటి సమస్యలైనా, మరి ఎలాంటి సమస్యలైనా దేవుడు ఈ దినమున నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోటను నీవు మరలా ప్రవేశించుము. హల్లెలూయా. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ లోకములో నువ్వు అందరి వలె బ్రతికితే, మరి లోకములో ఉన్న వారి వలె నువ్వు పరిగెడితే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందుకునేవాడు. కానీ నేటి దినమున దేవుడు నీకు రెండింతలుగా ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడవద్దు, జడియవద్దు, అలయవద్దు. మరి నీవు నీ దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి నీ యొక్క విశ్వాసాన్ని కనపరచావు గనక, దేవుని మీద ఆధారపడ్డావు గనక, నేటి దినము నుండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు. నేటి దినము నుంచే దేవుడు నీ జీవితంలో కార్యములు చేసి నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నీలో నీ జీవితంలో నీకు రెండింతల ఆశీర్వాదాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు. లోకపరముగా ఉన్నవారు నిన్ను దాటి మరి 1 మైలు దూరం వెళ్ళి ఉండొచ్చు, నిన్ను 2 మైళ్ళు దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారు నన్ను దాటి ఎప్పుడో వెళ్ళిపోయారని నీవు అనుకుంటున్నావేమో. నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి ప్రతి శ్రమకు తగిన ప్రతిఫలం లేదని చింతిస్తున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు రెండింతల మేలు దేవుడు కలుగజేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేటి దినమున దేవుడిచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని మన అందరము కూడా మరి జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నువ్వు చేయదగిన దేవుడవు తండ్రి. నా జీవితంలో నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ మీదే ఆధారపడ్డాను. నాకున్న భారాలైనా, నాకున్న బంధకాలైనా, నాకున్న శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా ఏదైనా నీ మీదే పెడుతున్నాను ప్రభువా. నేను పొందిన గాయాలు, నేను పొందిన అవమానాలు, నేను పొందినటువంటి శ్రమలు, నాకున్నటువంటి అప్పులు, నాకున్నటువంటి రోగాలు ఏదైనా కూడా యేసు నామములో ప్రభువా తని వాటన్నిటిని తొలగించి నేను పడిన కష్టాలన్నిటికీ కూడా ప్రభువా నాయన నీవే కదా తండ్రి. నాయన నాకు రెండింతల మేలు చేస్తానన్నావు, చేయవా ప్రభువా? అడుగుదామండి అందరం. ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా అని ప్రతి ఒక్కరము తలలు వంచుకుని మరి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని బహుధైర్యముతో మనం ఎదురు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. రెండింతల ఆశీర్వాదము దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి, ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, అయ్యా నీ బిడ్డలు ఎంతో నలిగిపోయి ఉన్నారయ్యా, ఎంతో శ్రమలో ఉన్నారయ్యా, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఆర్థిక భారాలతో ప్రభ మొయ్యలేని భారాలతో అయ్యా స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరి మీద ప్రభా తండ్రి నేను పడి ఉన్నటువంటి ఈ ఆటంకకర పరిస్థితులు, అవమానకర పరిస్థితులు, అయ్యా తండ్రి నేను దుఃఖకర పరిస్థితులు అన్నిటినీ కూడా గొప్ప ప్రభా తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదాలుగా మలచమని అడుగుచున్నాను తండ్రి నాయన. అయ్యా మీరు చెప్పారంటే చేసే దేవుడు అయి ఉన్నావు అయ్యా. మీరు చెప్పి ప్రభు వాటిని నాయనా 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 తండ్రి మా జీవితాల్లో జరిగించే దేవుడు అయి ఉన్నావు అయ్యా. నేటి దినమున ప్రభా నీ బిడ్డల జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో, ఏదైతే సమస్యగా ఉందో, ఏదైతే ఆగిపోయి ఉందో, ఏదైతే ప్రభా తండ్రి నాయనా నీ బిడ్డల మీద భారముగా ఉందో వాటన్నిటి నుండి ప్రభా తండ్రి నేను కొట్టివేసి సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన బహుమానము, సంపూర్ణమైన సమృద్ధి నాయన నీ బిడ్డలకు దయచేసి అయ్యా దీవించి ఆశీర్వదించమని సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మీరే ప్రభా మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యము చేసి మా జీవితాల్లో ప్రభా అందరి జీవితాల్లో గొప్ప మేలుతో నాయన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.